తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన వార్నింగ్కి టాలీవుడ్ కదిలొచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్తో టాలీవుడ్ కదిలొచ్చిందా, దిగొచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? సో జనరల్గా టాలీవుడ్ మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రభుత్వం మారిన వెంటనే. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత ఇంతవరకు టాలీవుడ్ వాళ్ళు ఒక్కరు కూడా ప్రశంసలు ఇవ్వలేదు. ప్లస్ ట్వీట్లో కూడా, సోషల్ మీడియాలో కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరు కలవలేదు అనేది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే టాలీవుడ్ అంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ తన కంట్రోల్లో పెట్టుకుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో సహజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సినిమాకు సంబంధించిన పెద్దలు ముఖ్యమంత్రిని కలుసుకొని కట్టసిగా కలిసి అభినందనలు తెలుపడం అనేది చాలా కాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరు సినిమాకు సంబంధించిన పెద్దలు వెళ్ళలేదు. ఒకటి. రెండేంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఒక దిల్ రాజు వేరే ఇతర దేశాల్లో ఉండి ఫోన్ చేశాడు మినహా మిగిలినటువంటి ఎవరు టాలీవుడ్లో వాళ్ళు ఎవరు కూడా తన కాంటాక్ట్ కాలేదు, స్పందించలేదు అనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తపరిచారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే అనుకుంటున్నారో దిల్ రాజు కానీ, లేదంటే రాఘవేంద్రరావు కానీ, లేదంటే దగ్గుపాటి ఫ్యామిలీ కానీ, అమ్మనాయుడు ఫ్యామిలీ, సో వాళ్ళు దగ్గుపాటి సురేష్ వాళ్ళు కలవడం జరిగింది. కలిసి కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపి కట్టసిగా మీట్ అయ్యారు. ఈ మీట్ భయపడి కోమటిరెడ్డి వెంకట దగ్గరికి వచ్చారా, లేదంటే అభిమానంతో వచ్చారా, ప్రేమతో వచ్చారా అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక నిజంగా వాళ్ళ అభిమానంతో వచ్చి ఉంటే కనుక ఎప్పుడో వచ్చిండే వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడేంత వరకు ఉండరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడానికి ఏముంది? ఇప్పుడు అగ్ర హీరోలే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అగ్ర హీరోలు డజన్ మంది పైగా కనిపిస్తున్నారు కదా మనకి. పాన్ ఇండియా హీరోలు తెలుగులో ఈ పాన్ ఇండియా హీరోలు ఒక్కళ్ళు కూడా ట్వీట్ చేయాల. రేవంత్ రెడ్డికి ట్వీట్ చేయలేదు, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ట్వీట్ చేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది చూసిన తర్వాత ఎవరో జర్నలిస్టులు అడిగితే అప్పుడు వచ్చి వాళ్ళు కట్టసిగా కలిసి మీట్ కావడం జరిగింది. అది కూడా దిల్ రాజు ఇనిషియేటివ్గా తీసుకొని చేసినటువంటి ఒక మీట్ లాగా కనిపిస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకం సినిమా ఇండస్ట్రీ? ఎగ్జాక్ట్లీ, నేను అదే ప్రశ్న అడగదు. ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ తోటి వాళ్ళు కలిసి ట్రావెల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి టచ్లో ఉన్నారు, వాళ్ళ స్టూడియోలు కాపాడుకున్నారు. ఫస్ట్లో 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అయ్యప్ప సొసైటీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ అక్కడే నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కేటీఆర్తో లైజనింగ్ చేసుకుని ఆ కన్వెన్షన్ కూల్చివేసేదాన్ని ఆపేసుకున్నారు. ఓకే, అలాగే అనేకమైనటువంటి స్టూడియోలు ఏదైతే ఉన్నాయో, స్టూడియోకి ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దాని మీద కూడా మాట్లాడుకొని లైజనింగ్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తోటి. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అలాగే టాలీవుడ్ రెండు కూడా కలిసిపోయి పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి. టాలీవుడ్ ఏదైతే అనుకుంటుందో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులో కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా సహకారం అందించింది. ఆ ఫైల్ను శాశ్వతంగా క్లోజ్ చేసేసింది. అకున్ సబర్ వాళ్ళు ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ మొత్తం ఎంక్వైరీ నడిచింది. ఎంక్వైరీ నడిచినప్పుడు హైకోర్టు అడిగినా కానీ ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఫైల్స్ ఇవ్వనటువంటి పరిస్థితి. హైకోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా పూర్తి డాక్యుమెంట్లు హైకోర్టుకు కూడా ఇవ్వలేదు. సో శాశ్వతంగా ఆ ఫైల్ క్లోజ్ చేసింది. సో దీంతో టాలీవుడ్ 100% బీఆర్ఎస్ తోటి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించారు. దానికి తగ్గట్టు బీఆర్ఎస్ అలాగే టాలీవుడ్ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ట్రావెల్ చేసేది గత 10 సంవత్సరాల నుంచి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్ షోలకు కానీ, వాళ్ళకి ఇష్టానుసారంగా టికెట్స్ పెంచుకోవడం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అనేది సింపతి, సానుభూతి వాళ్ళకు ఉంది టాలీవుడ్లో. సో ఉంటే ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఎందుకు ట్రావెల్ కాలేకపోతున్నారు వీళ్ళు? సో కాంగ్రెస్ పార్టీ టాలీవుడ్కి ఏం చేయదని భావిస్తున్నారా?
లేదా కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదు, ఎలాంటి పని అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారా అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకొంది. అనేకమైనటువంటి విమర్శలు వచ్చిన తర్వాత కట్టసీదిగా కలవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇదే అగ్ర నిర్మాతలు. సో ఆ తర్వాత టాలీవుడ్ని టార్గెట్గా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనందరికీ తెలుసు. మొత్తం సీన్ కట్ చేస్తే అగ్ర హీరోలందరినీ కూడా తన క్యాంప్ ఆఫీస్ దగ్గర క్యూలో నించోబెట్టాడు. జరిగింది కదా, మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంది కదా. సో కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో తెలంగాణలో వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక ఆందోళనతో దిల్ రాజు వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కల్పించారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది టాలీవుడ్లో. సో ప్రేమతోటి కాదు, అభిమానంతో కాదు, కేవలం కట్టసీతోటి అనివార్యంగా కలవాల్సి వచ్చింది అనేటువంటిది టాకు టాలీవుడ్లో వినిపిస్తుంది. భయంతో వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా టాలీవుడ్ తోటి సన్నిహితంగానే ఉండేవాళ్ళు. టాలీవుడ్ తోటి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే టాలీవుడ్ వేరువేరుగా ఉండేది కాదు. అందుకని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామందితోటి రేవంత్ రెడ్డికి పరిచయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి ఈ అగ్ర హీరోలు కానీ, అగ్ర నిర్మాతలు కానీ, అగ్ర డైరెక్టర్లు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం కింద రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి భయపడ్డారా, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాత్కాలికం ఒక 5-6 నెలలు సంవత్సరం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకవేళ కనుక ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి కలిసి ట్రావెల్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేస్తుందా అనేటువంటి ఒక ఆందోళన టాలీవుడ్లో ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అన్నా కానీ వాళ్ళకి టాలీవుడ్కి ఒక రకమైనటువంటి టెర్రరు, భయం. ఎందుకనంటే ఉద్యమం అప్పటి నుంచి కూడా సెట్లను కాల్చివేయటం, సెట్లలోకి వెళ్ళి లేదా టాలీవుడ్ అగ్ర హీరోలకు సంబంధించినటువంటి సినిమాలను ఆపేయటం, లేదంటే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో కాబట్టి వాళ్ళతోటి అనివార్యంగా ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి టాలీవుడ్కి ఏర్పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతోటి ట్రావెల్ కావడానికి ఇష్టపడుతున్నట్టు టాలీవుడ్ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీతోటి అంటి ముట్టినట్టు వ్యవహరిస్తుంది. సో కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగానే వాళ్ళు వచ్చి మీట్ అయ్యారనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉండేటువంటి స్టూడియోస్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా ఉన్నటువంటి పోసాని మురళీకృష్ణ ఇప్పుడు ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీని కొంతమేరకు ఆంధ్రప్రదేశ్కి తరలించాలనేది గతంలో ప్రతిపాదనలు వచ్చినాయి. సో సినిమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మిస్తేనే రాయితీలు వస్తాయి, లేకపోతే రాయితీలు రావాలనేటువంటి కండిషన్ కూడా కొంత పెట్టారు. ఆ క్రమంలో వైజాగ్కి సినిమా స్టూడియోలు తరలి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అది కనుక ఆ రాయితీలు అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి స్టూడియోలు అక్కడికి తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ స్టూడియోలు నిలబడతాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్తాయి అనేటువంటి కోణంలో వీళ్ళంతా పత్రం అందజేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనేది కూడా వినిపిస్తుంది వీళ్ళు కలిసినటువంటి సందర్భంగా. అంటే అంతకుముందు బాలకృష్ణ ఒక కామెంట్ చేశారు, ముఖ్యమంత్రులు కలిసినా లేకపోతే ఎవరిని కలిసినా సొంత భూముల కోసం కలుస్తారు కానీ సినిమా ఇండస్ట్రీ కోసం కలవాలని ఒక కామెంట్ చేశారు. ఎవరు కలిసినా కానీ వాళ్ళ సొంత భూముల కోసం, వాళ్ళ సొంత ఆస్తులను కాపాడుకోవడం కోసం కలుస్తారని చెప్పి ఒక కామెంట్ బాలకృష్ణ చేయడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు మీకు రాయితీలు ఇస్తే మేము ఉంటాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్తాయి అన్నట్టుగా వీళ్ళు ఎంత పత్రం ఇచ్చారని చెప్పి తెలుస్తుంది కలిసినటువంటి వాళ్ళు. సో మొత్తం మీద ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టెప్ అయితే టాలీవుడ్ వేసింది. బట్ ఈ స్టెప్ని కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఆలోచిస్తుందా లేదనేది చూడాలి. సో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అయ్యప్ప సొసైటీలో ప్రారంభమైంది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే ప్రారంభించారో ఆక్రమణ కూల్చివేత మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటువంటి పనిలో ఇప్పుడు ఉన్నారు. సో ఇదంతా కూడా కేవలం సెటిల్మెంట్ల కోసం, లేదంటే ముడుపుల కోసం, లేదంటే కిక్ బ్యాక్స్ కోసం చేస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి కార్యక్రమాల, లేదంటే నిజంగా ఆక్రమణలు కూల్చేస్తారంటే నిజంగా ఆక్రమణలు కనుక కూల్చేస్తే కనుక అయ్యప్ప సొసైటీ మొత్తం ఖాళీ కావాలి, మొత్తం బిల్డింగ్లు కూలిపోవాలి, అక్కడ ఎవరికి పర్మిషన్స్ లేవు. సో అది సాధ్యం అంటే సాధ్యం కాదు. మరి ఎందుకు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లు కూల్చేస్తున్నారంటే అది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అక్కడ ఏదైనా సినిమా వాళ్ళు ఉన్నారా, సినిమాలకు సంబంధించిన కొన్ని స్టూడియోలు ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి, వాటన్నింటిని కూడా కూల్చేస్తారా అని అంటే అది జరగని పని. అనేది
గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది రాబోయేటువంటి రోజుల్లో. సో మొత్తం మీద టాలీవుడ్ అయితే ఒక స్టెప్ వేసింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యే అవకాశం ఉందా టాలీవుడ్ అనేది చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా టాలీవుడ్ కాంగ్రెస్ పార్టీతోటి పెద్దగా ట్రావెల్ చేసినటువంటి దాఖలాలు లేవు, అక్కడక్కడ ఉన్నాయి కానీ పెద్దగా లేవు. కానీ రేవంత్ రెడ్డి టాలీవుడ్ మొత్తాన్ని కంప్లీట్గా రాబోయేటువంటి రోజుల్లో తన చేతుల్లోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అగ్ర హీరోల్ని నిలబెట్టారో అదే తరహాలో నిలబెట్టే రోజులు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ.